వీడి పేరు శివ, సారీ శివన్న, ది లవ్ గురు. వీడి హైట్ని కొలిచే మెషిన్స్ వచ్చాయి కానీ వీడి వెయిట్ని కొలిచే మెషిన్స్ ఇంకా రాలేదు. సారీ, ఇంకా కనిపెట్టలేదు. తప్పును కొడితే సప్పుడు వస్తుంది, శివన్నతో పెట్టుకుంటే నెత్తురు వస్తుంది. వీడు చేసేవి ల్యాండ్ సెటిల్మెంట్స్, భూ కబ్జాలు అనుకుంటున్నారా? కాదు, ఓన్లీ లవ్ సెటిల్మెంట్స్. అరే చెప్పడం మర్చిపోయా, అందరికీ ప్రేమ సలహాలు ఇచ్చే మన శివన్నకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది, కానీ అది ఫెయిల్ అయింది. శివన్న పక్కన కూర్చున్న ఈ పొట్టోడు పేరు గబ్బర్ సింగ్. వీడు శివన్న తమ్ముడు. వీడిని చూస్తే చాలా ఇన్నోసెంట్గా చదువుకుంటున్నాడు అనుకుంటున్నారా? కాదు, వీడేం చేస్తున్నాడో చూస్తే మీ ఇల్లంతా విజిల్స్తో టాప్ లేచిపోద్ది. వీళ్ళిద్దరు శివన్న ఫాలోవర్స్. ఎవరి గుండె అయినా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కానీ వీళ్ళిద్దరు గుండె శివన్న శివన్న అని కొట్టుకుంటుంది. ఇలాంటి ప్రేమ పంజరంలోకి అడుగు పెడుతున్నాడు మన హీరో. అన్న ఎవడో వస్తుండే, పోరని లేకుండుగా. అన్న ఇక్కడ శివన్ అంటే ఎవరన్నా? శివన్న వాడు లేకుండా వచ్చినావురా? నేనే రాబోయ్. అన్న నా పేరు ఆరెంజ్ అన్న. ఓ రేంజ్లో లవ్ స్టోరీస్ నడుపుదాం అనుకున్నా కానీ ఒక పిల్ల కూడా పడడం లేదన్నా. శివన్న మోటివేట్ చేస్తే పంచైన్ మోటార్ కూడా గిర్రు గిర్రు మంది తిరుగుతుంది. అరే కూర్చొని చెప్పు రాబోయ్, నీ కథ ఏందో. అన్నాన్ని ఇంతకు ముందు ముగ్గురు అమ్మాయిని ట్రై చేశానన్నా. మొదటి దాని పేరు నవ్య. మామ ఒక్క నిమిషం రా. హలో, హే నేను మీతో 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటి? నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు ఏమనుకుంటారేమోనని. అనుకునేదేం లేదు కానీ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పర్వాలేదండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, మీరు మీ బాయ్ ఫ్రెండ్ లవ్ చేయండి. నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నా. అందులో ఏముంది, మీరు మీ బాయ్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకోండి, మీ బాయ్ ఫ్రెండ్ నేను మ్యారేజ్ చేసుకుంటా. నేను నచ్చలేదు, నేను చెప్పిన జోక్ నచ్చలేదేమో కానీ నెక్స్ట్ నుంచి అమ్మాయి కనిపించడం మానేసిందమ్మా. మనిషి ఆశాజీవి, ఆశపడడంలో తప్పులేదు,
కానీ అదే ఆశ అమ్మాయి మీద పెట్టుకుంటే ఆవిరైపోతావు. పురా నీ సెకండ్ స్టోరీ ఏందో అన్న మా కాలనీలో జర గట్టి చెప్పరా అదే. మా కాలనీలో నన్ను ఒక అమ్మాయి చూసేదన్న. ప్రతిరోజు నన్ను చూసి నవ్వేదన్న. రోజు నవ్వుతుంటే ప్రేమ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది అది పిచ్చిదని. ఆ పని రాబోయే పోరాడు భయపడుతుండు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? అదే అన్న అక్కడికే వస్తున్నా. కానీ నాకు ఒక చిన్న డౌట్ అన్న. తమ్ముడు గారు బుక్లు ఏం రాస్తున్నారు? గబ్బర్ సింగ్ బుక్ ఇరా. అన్న దీంట్లో ఏం రాసలేదు కదన్నా. పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఫీలింగ్సే కానీ వర్డింగ్స్ ఉండవు. హలో మా పోరాన్ని పంపిస్తున్నా. అరే ఇక పని చేయపోరా. గట్లనా అన్న? 2 రోజుల క్రితం ఒక అమ్మాయిని చూశానన్న. అమ్మాయి చాలా బాగుంటుందన్న. అమ్మాయిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుందన్న, కానీ అలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదన్న. అందుకేరా నేను ఉన్నది. కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. ఎక్కిస్తా నిన్ను, హైవే ఎక్కిస్తా. అరే ఊర్లకు వీక్నెస్ ఉందిరా, చాక్లెట్స్ పడి చేస్తుంది అన్నా. అందులో డైరీ మిల్క్ అంటే ఇంకా పడేస్తారన్నా. నీకు ఎట్లా తెలుసురా? నా పోరీకి అదే ఇష్టం అన్నా. నువ్వు తీసుకో, అదే ఇరా దానికి. సరే అన్న. ఎక్స్క్యూజ్ మీ. మా అమ్మ చెప్పింది ఏమైనా మంచి పని చేసే ముందు డైరీ మిల్క్ ఇవ్వమని. మా అమ్మ కూడా చెప్పింది డైరీ మిల్క్ తింటే లావవుతామని. లైట్ తీసుకో. అయినా ఈ చాక్లెట్ నువ్వేం చేసుకుంటావు? ఇటు ఇచ్చేయి. చాక్లెట్ తీసుకుందంటే మన ప్లాన్ వర్కౌట్ అయినట్టేరా. అన్న తీసుకోలేదన్నా, లాక్కుంది. తీసుకున్నా లాక్కున్నా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోరు కాబట్టి మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏమంటావురా? అంతే అన్న, బరాబర్ అంతే. తమ్ముడు నువ్వు ఒక పని చెయ్యి. రేపు పాత తీసుకెళ్ళి తనని చెప్పి అమ్మాయికి ఇచ్చేసి, అమ్మాయి ముంగడ మంచి ఇంప్రెషన్ వస్తుంది తమ్ముడు. సరే అన్న. అమూల్య 1 minute. ఏంటి? నీ వాచ్ పడేసుకున్నావు. ఎవడన్నా వాచ్ ని గిఫ్ట్ ర్యాప్ చేసుకొని మరి పడేసుకుంటారా? కొంచెం వాడండి రా. పర్లే తీసుకో. సరేలే, ఫీల్ అవ్వకు. నాకు ఎలాగో వాచ్ లేదు, ఇది వేస్ట్ అయిపోతుంది కదా, నేను తీసుకెళ్తాను. వాచ్ తీసుకుందంటే మ్యాటర్ ముందుకెళ్తున్నట్టే. ఎక్కడ వెళ్తుందన్నా? నా గిఫ్ట్లు బొక్క తప్ప రెస్పాన్సే లేదు. స్మూత్గా హ్యాండిల్ చేస్తే అమ్మాయిలు వినర్రా. మిర్చి ఇది తీసుకెళ్ళి సంజాయించిపో. నన్ను ప్రేమిస్తావా లేదా? ప్రేమిస్తావా లేదా? ప్రేమిస్తావా లేదా? చెప్పు. నన్ను కొట్టిందన్నా. కొట్టిందా? కొట్టకూడదే. ఏదో ఒకటి చెయ్యన్నా. అవునా? అయితే శివన్న సీరియస్గా సీన్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. నడిచేయి బండిరా. అన్నా పెట్రోల్ లేదన్నా.
కొట్టిరా నా పైసలు లేవన్నా. చల్ నడువురు రాబాయ్ పొట్టలోనే తగ్గుతాయి. అన్నా పని అయిపోయిందన్నా. అరే కిరాక్ పట్టి నడు. जो उठेगा धड़ से कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा ఆగో మాని ప్రేమ సాలేదా? ఇంతకు నువ్వెవరు? శివన్న ద లవ్ గురు. ఓ నువ్వేనా శివన్ అంటే? మొన్న మా ఫ్రెండ్ లవ్ మ్యాటర్ కూడా నువ్వే సెటిల్ చేసావంట. చూసినావా రాబాయ్, ఈ ఏరియాలో సెటిల్మెంట్లన్నీ మా శివన్నవే. చూసావారా, నేను సెటిల్మెంట్ చేస్తే నీ లైఫ్ బిందాస్. థ్యాంక్స్ అన్నా. బిందాసా? 2 days టైం పాస్ చేసి వెంటనే విడిపోయారు తెలుసా? అయితేనే ఉంటాయిరా. అయినా మీరేంటి హీరోలా ఉన్నారు, వీడి దగ్గర పని చేసేది. జాబ్ దొరక్క బీటెక్ చదివారా? ఇప్పుడు అది కాదు మ్యాటర్. మాని ప్రేమిస్తావా లేదా? ఎందుకు ప్రేమించాలి చెప్పు. తీసుకున్నావుగా, తీసుకుంటే ప్రేమించాలి. ఓ అలాగా, అయితే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, నన్ను ప్రేమిస్తావా? అన్నా చూసావా, అయినా నువ్వు నిజంగా లవ్ చేసుంటే ముందు నా దగ్గరకు వచ్చేవాడు కానీ వీడి దగ్గరకు కాదు. అయినా లవ్ అనేది ఒక సెటిల్మెంట్ కాదు, ఇట్స్ అబౌట్ ఫీలింగ్ టు ఎక్స్ప్రెస్. నువ్వు డైరెక్ట్ గా నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వర్కౌట్ అయ్యేదేమో. ఇలా వేరే వాళ్ళ సజెషన్స్ విన్నావంటే టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. అందరు అమ్మాయిలు పూలకి గిఫ్ట్లకి పడర్రా. అమూల్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి ఖర్చులంతా శివన్నే భరిస్తాడంట. అయినా ఆ బొక్క నాకెందుకురా? ఇలా జీతాలు వేయలేకనే జోబులో 10 రూపాయలు పెట్టుకొని తిరుగుతున్నా. అలా శివన్న సహాయం తీసుకోకుండా మన హీరో సిన్సియర్గా ట్రై చేయడంతో అమూల్య తన ప్రేమను ఒప్పుకుంది. శివన్న ఫాలోవర్స్ కూడా శివన్నను వదిలేసి వాళ్ళ లైఫ్స్లో సెటిల్ అయిపోయారు. ప్రేమలోని గొప్పతనం తెలుసుకున్న మన శివన్న సెటిల్మెంట్స్ మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. కిలలెక్కమ్మనికమైన మిఠాయిలారా, ఉల్లిగడ్డలు 25 గ్రామ్ 50 రూపాయి. ఎవడైనా బేరం ఆడితే బైరీ కొట్టు. శివన్న బన్ గయా బిజినెస్ మ్యాన్. స్టార్ట్ యాక్షన్. రైట్ 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 యాక్షన్. మంచిగా ఉన్నాడు, ఖరాబ్ అయ్యి పడదాకా సీరియస్నెస్ మంచిగా మెయింటైన్ చేసినాడు. సరే 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 మనిషి ఆశాజీవి. కమాన్ స్టార్ట్ చేయి. మనిషి ఆశాజీవి, ఆశ ఉండాలి కరెక్ట్, కానీ అదే ఆశ అమ్మాయి మీద పెట్టుకున్నాం అనుకో ఆవిరైపోతుంది. హీరోని చూడు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. దానికోసం